మాతృదేవోభవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. 28/1/2024 నుండి 3-2 ఫిబ్రవరి 2024 వరకు ఈ వారం రోజుల్లో ఉన్నటువంటి గోచార ఫలితాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాము. ప్రథమంగా మేషరాశి గురించి మనం చర్చించుకుందాం. మేషరాశి వారికి షష్టమంలో కేతువు, భాగ్యస్థానంలో 9వ స్థానంలో శుక్రుడు, దశమ స్థానంలో రవి, ఏకాదశ స్థానంలో 11వ స్థానంలో శని స్వక్షేత్రంలోను ఉండి చాలా శుభగ్రహాలుగా ఉండి మంచి శుభఫలితాలు ఇస్తారు. వీరు ఇక ఈ 4 గ్రహాలు మనకు శుభఫలితాలు ఇస్తూ ఉంటే ఇక మనకి రాశిలోనే గురువు, భాగ్యస్థానంలో కుజుడు, భాగ్యస్థానంలో బుధుడు, ఏ స్థానంలో రాహు మాత్రం మనకి శుభఫలితాలు ఇవ్వటం లేదు. అందుచేత ఏ విషయాల్లో ఇవన్నీ మనం టోటల్గా అన్ని గ్రహ సంచారాన్ని విశ్లేషించుకుని చూసినట్టయితే మనకి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు వల్ల మనకి మంచి ఒక విచిత్రమైనటువంటి మనస్తత్వం ఉండటం, భక్తి మార్గంలోకి మనసు మళ్ళటము, ఈ విధమైనటువంటి ఫలితాలు మనకి కేతు వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే శుక్రుడి వల్ల వాహన యోగం, అంటే వాహన యోగం ఉంటే ఆల్రెడీ ఉంటే సరే ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటున్న వారు ఉన్నట్టయితే ఈ వారంలో కొనుక్కోవటానికి ఒక కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా తగిన సమయంగా కనిపిస్తోంది. అలాగే సౌఖ్యాలన్నీ కూడా మంచిగా ఉంటాయి, అన్నీ కల్పిస్తారు మనకి శుక్ర భగవానుడి వల్ల కనబడుతున్నాయి. అలాగే రవి వలన మనకి కొంచెము నేత్ర సంబంధమైనటువంటి వ్యవహారాలు ఉన్నప్పటికీ పితృకారకుడు కాబట్టి దశమ స్థానంలో వృత్తిపరమైనటువంటి ఫలితాలు మంచిగా ఉంటాయి, మంచి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. అలాగే ఏకాదశ స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నటువంటి శని భగవానుని వల్ల మనకి మంచి ఫలితాలు ఏర్పడుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఒక చదువు విషయంలో, పిల్లల చదువు విషయం కావచ్చు, ఇంట్లో భార్య మనం మాట వినడం విషయంలో కావచ్చు, మగ గృహంలో కావచ్చు, ఒక ప్రశాంతమైనటువంటి జీవనాన్ని మనకి అన్ని విషయాల్లోనూ కూడా మనకి వ్యాపార విషయంలో కానీ అన్ని విషయాల్లోనూ కూడా లాభస్థానంలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాల్లోనూ కూడా మనకి లాభాన్ని చేకూర్చడానికి స్వస్థానంలో ఉన్నటువంటి వాడు. దాని పైగా ఏకాదశ స్థానంలో ఉండటం కారణంగా మనకి శని భగవానుడు చాలా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడవుతున్నాడు. ఇకపోతే అశుభగ్రహాల యొక్క విద్య గురించి చూసినట్టయితే జన్మల్లో గురువు ఉండటం వల్ల విద్యా విషయంలోనూ కొంచెం ధన విషయంలోనూ వెనకబడేటటువంటి పిల్లల చదువు విషయంలోనూ మనకు కొంచెం వెనకబడేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన విషయంలో మీ సంపాదన కొంచెము తగ్గేటటువంటిది కానీ, లేకపోతే ఉన్నటువంటి డబ్బు ఎక్కువ ఖర్చు అవడానికి కానీ అవకాశం ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందకపోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ గురువు వల్ల మనకి వస్తూ ఉంటాయి. ఇకపోతే 9లోనే ఉన్నటువంటి ఈ కుజగ్రహం వలన మనకి కొంచెము అననుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం కోపం ఎక్కువ రావటము, ఇట్లాంటివన్నీ ఏర్పడుతూ ఉంటాయి. ఇక బుధుని వలన మనకి వ్యాపారం కొంచెము వెనకబడుతుంది. వెనకబడటం వల్ల కొంచెము ప్రతి వారం జరిగినంతగా ఈ వారం వ్యాపారం జరగకపోవచ్చు. వ్యాపారం జరిగినప్పటికీ కూడా లాభాలు అంతగా ఎక్కువ రాకపోవచ్చు. ₹1 తక్కువ గంటే వ్యాపారం నడుమకి ఏం చేస్తామంటే లాభంలోనే ₹1 తగ్గించుకుని వ్యాపారం చేస్తూ ఉంటారు. ఆ విధంగా కొంత రాబడి తగ్గేటటువంటి వ్యాపారం ద్వారా తగ్గేటటువంటి వ్యాపారంలో కొంచెం ₹1 తగ్గేటటువంటి అవకాశాలే మెండుగా కనపడుతూ ఉన్నాయి. ఇక 12లో రాహుగ్రహం యొక్క సంచారం ద్వారా మనకి ఏంటంటే కొంచెము నీచజన సహవాసం, ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా ఊర్లు తిరగటము, పని లేకపోయినా అంటే పని ఏదో ఉందనుకుని వెళ్తారు, అక్కడికి వెళ్ళినా కూడా మీరు ఊరికే తిరిగి రావడం అవుతుంది కానీ ఆ పని అయితే కాదు. ఈ విధమైనటువంటివి కొన్ని వృధా సంచారం అన్నమాట. ఈ వృధా సంచారము ఇవన్నీ కూడా రాహు వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. అందుచేత అక్కడికి వెళ్ళటమా ఊరు వెళ్ళటమా మానటమా అనేటటువంటి దాన్ని 1-2 సార్లు
ఆలోచించుకుని ప్రయాణం చేసినట్టయితే అనవసరమైనటువంటి ఖర్చులు కొన్ని మనకి తగ్గేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఈ విధంగా ఈ వారం యొక్క మనకి ఫలితాలు శుభాశుభ ఫలితాలు అన్నిటివి బేరీజ్ వేసుకుని ఆచితూచి మనకి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఏ గ్రహాలు అనుకూలించలేదు మనం చెప్పిన దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళండి. అలాగే రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టుగానే ఈ యొక్క నవగ్రహాల యొక్క స్తోత్రం మాత్రం రోజు చదువుకోండి, వీళ్ళని బట్టి గుడికి వెళ్ళండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాలు అవి కూడా పోతూ ఉంటాయి. బాగున్నటువంటి గ్రహాలు, అనుకూలమైనటువంటి గ్రహాలు మరింత సుఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఎందుచేత ఈ విధంగా చేసుకుని మీ యొక్క ఈ వారం రోజుల యొక్క ప్రయాణము గమనం అంతా కూడా శుభప్రదంగా జరగాలి అని కోరుతూ శుభం భూయాత్. మాతృదేవోభవ. శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి స్వాగతం, సుస్వాగతం. 28/1/2024 నుండి 3వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు ఈ వారం రోజుల్లో వృషభ రాశి వారికి గోచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు వీరికి ఈ వృషభ రాశి వారికి 3 గ్రహాల అనుకూలత బాగున్నది. అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, అలాగే ఏకాదశ స్థానంలో రాహు, వీరు 3 గ్రహాలు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఇక అననుకూలంగా ఉన్నటువంటివి ఒక కేతువు, పంచమంలో కేతువు, అష్టమంలో కుజుడు, నవమంలో రవి, దశమంలో శని స్వక్షేత్రము. అందుచేత శుభ అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అయితే ఇక ఏ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా అశుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు. అందుచేత కొంచెం ఎక్కువ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ మీరేమి కంగారు పడక్కర్లేదండి. వాటి వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి ఏంటంటే, బుధుని వలన మనకి ఇక్కడ జరిగేటటువంటిది అష్టమంలో బుధుడు ఉండటం వల్ల కొంచెం బుద్ధి సరి అయిన విధంగా ఆలోచించడము, వ్యాపార విషయంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు రావటము. ఆ విధంగానే బుధుని యొక్క మన ఈ గణిత శాస్త్రానికి సంబంధించి పిల్లలందరూ కూడా మన లెక్కల్లో కొంచెం చదువులో ముందుకు వెళ్ళటము, ముఖ్యంగా లెక్కల విషయంలోనూ కొన్ని శాస్త్ర సంబంధమైన విషయాల్లోనూ వాళ్ళు కొంచెం చురుగ్గా పాల్గొనగలగటం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడి వల్ల కూడా మనకి చాలా సుఫలితాలు ఉంటాయి. భోగాలన్నీ కలగజేస్తాడు, సుఖమైనటువంటి భోగాలన్నీ కలగజేస్తాడు. మంచి వాహన యోగము, గృహయోగము, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఇంట్లో ఆయా సుఖాలన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల లలిత కళల మీద ఇంట్రెస్ట్ వీటివన్నీ కూడా మనకి శుక్రుడు వల్ల కలిగజేస్తూ ఉంటాడు. ఇక 11లో కనుక రాహువుని తీసుకున్నట్టయితే అనేక విషయాలలో లాభస్థానం కాబట్టి అనేక విషయాలలో ఆయన మనకి పిల్లల చదువు విషయంలో కానివ్వండి, కుటుంబంలోని మన యొక్క అంతర ప్రవర్తన కొంచెం అనుకూలంగా ఉండటం కానివ్వండి, వ్యాపార విషయంలో కానివ్వండి, ఆ ఆరోగ్య విషయంలో కానివ్వండి, అన్ని విషయాల్లోనూ కూడా మనకి లాభస్థానంలో రాహు ఉండటం వల్ల చాలా సుఫలితాన్ని ఇవ్వడానికి సమర్థుడవుతాడు. ఇక శని దగ్గరికి వస్తే అశుభ ఫలితాలు రెండు కూడా ఇవ్వడానికి ఇంచేత స్వక్షేత్రం కాబట్టి దశమ స్థానంలో ఇక ప్రభావం ఉన్నప్పటికీ, చెడు ప్రభావం ఉన్నప్పటికీ స్వక్షేత్రం కాబట్టి అటు శుభ అశుభ రెండు ఫలితాలు కూడా ఇవ్వడానికి సమర్థుడవుతూ ఉంటాడు శనీశ్వరుడు. ఇక పోయినట్టయితే కేతు 5వ స్థానంలో కేతు ఉండటం వల్ల మనకి అంత శుభ పరిణామాలు ఇవ్వజాలడు, మనకి బుద్ధి పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. అదేవిధంగా ఇక గురువు 12వ స్థానంలో ఉండటం వల్ల ధనం వృధాగా ఖర్చు అవుతూ ఉంటుంది. మనం ఏదో మంచి పని చేద్దామని మన ప్రయత్నం, ఆ ప్రయత్నంలోనే మనం ఏదో దేనిలో పెట్టుబడి పెట్టడం లేకపోతే ఎక్కడికో వెళ్ళటమో ఏదో జరుగుతుంటుంది, వెళ్ళిన పని కాదు. ఆ విధంగా పోవటం వల్ల లేకపోతే మనం పెట్టినటువంటి మనం ఎవరికి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మనకు తిరిగి రాకపోవటము, ఈ విధంగా వృధా ప్రయాస మిగులుతూ ఉంటుంది. ధన విషయంలో మనకు కొంచెం వెనకబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ 9 భాగ్యంలో రవి ఉండటం వల్ల కూడా మనకి అంత శుభఫలితాన్ని ఇవ్వజాలదండి అది. ఎందుకంటే
పితృకారకుడు కాబట్టి కొంచెం తండ్రి గారి ఆరోగ్యం విషయం కావచ్చు, లేకపోతే మన ఆరోగ్యం కావచ్చు, మన కుటుంబంలో ఎవరికైనా కొంచెం ఆరోగ్య సమస్యలు, కొంచెం నేత్ర సంబంధమైనటువంటి ఈ కొంచెం బాధలు రావటం, ఇట్లాంటి అవకాశాలన్నీ కూడా మనకి రవి వలన అశుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ ఫలితాలన్నింటినీ కూడా మనం పెద్దగా మీరు కంగారు పడక్కర్లేదండి. మనం చెప్పుకుంటున్నట్టుగానే ఆయా గ్రహాలకు సంబంధించి దోషం భూయిష్టంగా ఉన్నటువంటి వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. నవగ్రహ పారాయణ చేసుకోండి. అలాగే వీలుంటే వారంలో ఒక రోజున మీరు నవగ్రహాలు ఉన్నటువంటి గుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహ ప్రదర్శన 9 ప్రదర్శనలు చేయండి. అదేవిధంగా ఇందులో మనం ఏదో జరిగిపోతుంది, అద్భుతం జరిగిపోతుంది అనేటటువంటి బడాయి కబుర్లు ఏమి ఉండవండి. ఎందుకంటే గోచారం జాతకంలో ఒక భాగమే, అందుచేత ఫలితాలు కూడా ఒక భాగం మాత్రమే. అందుచేత దీనిలో యోగాలంటూ ఉండవండి. గోచారంలో యోగాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, ఆ విషయం అయితే నాకు తెలియదు. కానీ యోగాలు అయితే గోచారంలో యోగాలంటూ ఉండవండి. నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం సహకరించిన మేరకు చెప్తున్నాను. అందుచేత గోచారంలో యోగాలు ఏమి ఉండవు. కానీ అందుచేత మీరేం చేస్తారంటే ఇక్కడ ఇందులో బడాయి కబుర్లు చెప్పడం ఏమి ఉండదండి. మీరేదో ముట్టుకున్నదంతా బంగారం అయిపోతుందని, లేకపోతే కోటీశ్వర్లు అయిపోతారని ఈ విధమైనటువంటి ఏమి ఉండవు. అలాగే బాగలేని గ్రహాన్ని వల్ల మీకు ఏదో చాలా మీరు భయపడిపోయేంత ఏదో జరిగిపోయేటట్టుగా మేము చెప్పమండి. ఎందుకంటే అక్కడ ఏమి లేదు. దీంట్లో మనకు కొంతవరకే తెలుస్తుందండి. అది చాలా తక్కువ భాగం మాత్రమే మనకు తెలుస్తుంది. అవన్నీ జాతక రీత్యా మాత్రమే తెలిసేటటువంటి విషయాలు. పూర్తి జాతకంలోనే దానికి దీన్ని అనుసంధానం చేసుకుంటే తెలుస్తాయి. అందుచేత వీటి గురించి అనారోగ్య విషయాల్లో కావచ్చు, లేకపోతే మిగతా మృత్యు విషయాల్లో కావచ్చు, అంత ఏమీ భయపడేంత ఏమీ లేదండి. మీరు చక్కగా మీకు బడాయి కబుర్లు ఉండవు. అలా అని చెప్పేసి దీన్ని ఏదో మీకు భూతత్వంలో చూపించేసి మీ ఆరోగ్య విషయంలోనో మరొక విషయంలోనో ఇందులో చెప్పనటువంటి శాస్త్రంలో చెప్పనటువంటి విషయాలన్నీ ఏదో భయంకరంగా మంచిగానే చెడుగాని భూతత్వంలో చూడాల్సిన పని లేదండి. మామూలు గ్లాస్తో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఏం అక్కర్లేదు, గ్లాస్ లేకుండానే కళ్ళతో చూసుకుంటే ఇదంతా సామాన్యంగానే కనబడుతుంది. ఇది సహజం. ఇది ఒక చక్రం అంతే, తిరుగుతూ ఉంటుంది. కింద మీదకి వస్తుంటే మీద కిందకి వస్తుంటుంది. అందుచేత సామాన్యంగానే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. దీనికి ఈ గోచారం గురించి పెద్దగా పట్టించుకోక్కర్లేదు. పట్టించుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అవి జాతకరీత్యా మనకు తెలుస్తూ ఉంటాయి. వాటిని మాత్రం అక్కడ చెప్పినటువంటి ఆ పరిష్కారాలు తగినటువంటి బ్రహ్మాండమైనటువంటి పురోహితులు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి జ్యోతిషులు ఉన్నారు. వాళ్ళ ద్వారా తగిన సలహా తీసుకోండి. మంచి పురోహితుల ద్వారా ఆ పరిష్కారాలను చూసుకోండి. జీవితం సాఫీగా జరిగిపోతుంది. దీని గురించి కంగారు పడక్కర్లేదండి. గోచారంలో ఎంత భయపడాల్సినటువంటి విషయం కాదు. దానికి అనుసంధానం చేసుకుంటే మాత్రం చూసుకోవాలి. అంటే ఇంపార్టెంట్ కాదు అని కాదంటే దీనికి ఉన్న ఇంపార్టెన్స్ దీనికి ఉంది. ప్రతి విషయానికి ఆ ఋషులు ఏవైతే చెప్పారో జాతక భాగంలో అవన్నీ కూడా ఖచ్చితంగా జరిగేటటువంటివి. అయితే చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. అందుచేత కంగారు పడాల్సిన పని లేదు. సోహం భూయాత్.